ఇవాళ ఒక మంచి అవుట్ఫిట్ క్రియేట్ చేద్దామని మన గుంటూరులో ఉన్న వాసవి కాంప్లెక్స్ అయితే వచ్చేసాం. వాసవి కాంప్లెక్స్ అంటేనే 6 months బ్యాక్ నా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంటే గుర్తొస్తుంది. నేను ఎంత మోసపోయినా ఆ రోజే అర్థమైంది. అసలు ఏం జరిగిందంటే 6 months బ్యాక్ అనుకుంటా స్పేస్ సిల్క్ శారీస్ అని తెగ ట్రెండ్ అయినాయి, గుర్తుందా? ఇన్స్టాగ్రామ్ లో చూసి బాగుందని నేను కూడా ఒకటి ఆర్డర్ చేసుకున్నా. దే చార్జ్డ్ మీ అరౌండ్ 1850. సో దానికి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకుందామని వాసవి కాంప్లెక్స్ కి వెళ్ళి ఫస్ట్ ఒక 2-3 షాప్స్ లో చూసాను, అంతగా మ్యాచ్ అవ్వలేదు. తర్వాత ఒక షాప్ కి వెళ్ళాను, షాప్ నెంబర్ అంతగా గుర్తులేదు. ఆ షాప్ ఓనర్ నా చేతిలో శారీ చూసి మొబైల్ ఏదో చూసుకుంటున్నాడు. మేబీ మ్యాచింగ్ కెటలాగ్ ఏమైనా చూపిస్తారేమో అనుకున్నా. కానీ ఆయన నా వైపుకి తిరిగి మీ పేరు సద్గుణ కదా అన్నారు. నేను కూడా షాక్ అయ్యాను. అవును, మీకెలా తెలుసు అన్నాను. మీరు ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్న సెల్లర్ కి సోర్స్ మా షాపే అన్నాడు. అండ్ ఆ శారీ పళ్ళు పాటికి డిఫరెంట్ గా టాసిల్స్ ఉన్నాయి. సో ఆ టాసిల్స్ చూసి ఆ శారీ ఆయన షాప్ నుంచే వచ్చిందని గుర్తుపట్టాడు. అండ్ మీకు ఆ శారీ వాళ్ళు ఎంతకి ఇచ్చారా అని అడిగాడు. అరౌండ్ 1850 చార్జ్ చేశారని చెప్పాను. బట్ రియల్ ఓనర్ సెల్ చేసే ప్రైస్ 1350. అప్పుడే అనుకున్నా నేను పెద్ద కొండేరి పప్పని అని. అలా అని ఇన్స్టాగ్రామ్ లో అసలు పర్చేస్ చేయొద్దని కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్టికులర్ శారీ, ఆ పర్టికులర్ ప్రొడక్ట్ వేరే సిటీలో ఉంది, లైక్ హైదరాబాద్ లో ఉంది, గుంటూరులో లేదు, సో అలాంటి కేసెస్ లో మనం ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ నా విషయంలో చంకలో పిల్లిని పెట్టుకుని ఇన్స్టాగ్రామ్ అంతా వెతికినట్టు అనవసరంగా 500 పోయినాయి అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ రూపీ కౌంటబుల్లే కదా. సో ఈ జరిగిందంతా నేను ఇంటికి వెళ్ళి చెప్పినప్పుడు మా అమ్మ తిట్లు, మా చెల్లి నవ్వులు నేను ఇప్పటికీ మర్చిపోలేనబ్బా. 500 పోయినందుకో, మా అమ్మ తిట్టినందుకో కూడా కాదు, మా ముష్టిది నవ్వినందుకు బాధేసింది.